అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయొద్దు. మనది ఒకటే ధ్యేయం, రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి మరి ఈరోజు మనకి 18 నెలల పైన నుంచి కూడా అహర్నిశలు 75 వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఏమవసరం అండి? ఆయనకి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ప్రతిరోజు కూడా ప్రజల కోసం ఆలోచించే గొప్ప నాయకుడు ఎక్కడ దొరుకుతాడండి మీకు? నిన్నటి కానీ అంబటి రాంబాబు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఆయన కుప్పంలో దాదాపు 5,000 సైకిళ్లను పంపిణీ చేసి కుర్రాడిలాగా సైకిల్ తొక్కుకుంటూ ఆయన ఫిట్నెస్ ఎవరున్నారండి? ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఎవరున్నారండి అట్లాంటి గొప్ప నాయకుడు? మనం అదృష్టం చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్కి మనం ముఖ్యమంత్రిగా ఉన్నందుకు. బిడ్డల భవిష్యత్తు మనకి ఇలా కనిపిస్తా ఉంది. ఒక విజనరీ లీడర్ మనకు ఉన్నటువంటి నాయకత్వాన్ని చూస్తూ ఉంటే ఎలా అనుభూతి అయిందండి? ఆ నోరైనా అసలు మీలాగా మాట్లాడేందుకు కూడా మాకు అవకాశం లేని పరిస్థితిని మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారండి. ఈరోజు ఒక రగిలిపోతా ఉన్నాం మేమంతా. కానీ ఆయన గీసినటువంటి రాముడి గీత అనుకుంటున్నాం మేము, అది దాటకుండా చేయాలని. కానీ సహనం మీరు మాకు ఇవ్వట్లేదేమో. ఆయనకున్నటువంటి సహనం మాలాంటి వాళ్ళకు కూడా లేని పరిస్థితి. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాము, రాంబాబు గారు బేషరతుగా క్షమాపణ చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. రాష్ట్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద తెలుగుదేశం కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి వెంటనే క్రమశిక్షణ చర్య తీసుకొని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసిన దాఖలు మేము చూపిస్తున్నామండి. అదే అండి నాయకత్వం అంటే. మహిళలు ఎంత పెద్ద ఎత్తున సంక్షేమం అందుకొని ఈరోజు దేవుడిలా ఆయనని పూజిస్తా ఉన్నారు. ఈరోజు మీరు ప్రతి వర్గాన్ని ఈరోజు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆ వ్యాఖ్యలు చేశారు. మీరు ఖచ్చితంగా దీనికి రోజు మీరే ఎప్పటికైనా బయటికి వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అన్నానా అని మీరు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుందని రాంబాబు గారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీ వల్ల మీ ఇంట్లో ఆడవాళ్ళను కూడా మేము మాట్లాడాల్సి వచ్చే పరిస్థితిని మీరు తీసుకొచ్చారు. మంచి పనులు చేయండి. మీరు నిజంగా సవాళ్ళు ఇస్రాలి, కోపాలు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? తెలుగు రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశాడండి? అసెంబ్లీ సాక్షిగా ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. మిమ్మల్ని చీకొట్టే మిమ్మల్ని మీ ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ రోజు మీ ఉనికి కాపాడుకోవడానికి, అభివృద్ధిని డైవర్ట్ చేయడానికి, చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి ఫేక్ గా మీరు ఈరోజు బయటికి వచ్చి ప్రజల మీద ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అది ఖండిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు వచ్చినా ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. అలాంటి వాళ్ళని చూసి, అలా ఆయన వయసుకి అలాంటి పెద్ద అలాంటి వాళ్ళని చూసి కింది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి యువత చెడిపోతున్నారండి. చూడండి వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తుంటే అసలు ఎలాంటి పదాలు యూజ్ చేస్తున్నారండి ఆడవాళ్ళ మీద. ఇదా మీకున్నటువంటి గౌరవం? మీరు ఏం చేసినా మేము ఊరుకుంటున్నామంటే తప్పు. మేము ప్రజల గురించి, ఆంధ్ర రాష్ట్రం గురించి పనిచేయడానికి మా నాయకుడు మాకు దిశానిర్దేశం కలిగించారు. ఇదితోనే మేము మా లోకేష్ అన్న గారి ఒక్క మాట చెప్పితే ఏ నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు కూడా ఉండడని కూడా తెలియజేస్తున్నానండి.